హాయ్ ఆల్. ఎయిర్లైన్లో ఎవరికి జీతం ఎక్కువ? కొంచెం ఫ్రెషర్స్గా జాయిన్ అయిన వాళ్ళల్లో ఎవరికి జీతం ఎక్కువ ఉంటుంది నార్మల్గా అంటే బేసిక్గా ఫస్ట్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు 10+2 కంప్లీట్ చేసి తర్వాత ఫ్లయింగ్ టైం పీరియడ్ అనేది కూడా కంప్లీట్ చేసి వస్తారు కదా, వాళ్ళకి ఉంటుంది. ఆ తర్వాత ఇంజనీరింగ్ స్టాఫ్కి ఉంటుంది. సో నీకు నెంబర్స్ కూడా చెప్తా. అరౌండ్ ఫస్ట్ ఆఫీసర్స్కి ఒక 1 lakh ఉంటే నెక్స్ట్ ఇంజనీరింగ్ టీమ్కి ఒక 60,000-70,000 ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాబిన్ క్రూకి ఉంటుంది, వాళ్ళకు ఒక 30-50 మధ్యలో ఉంటుంది. ఆ తర్వాత గ్రౌండ్ స్టాఫ్కి ఉంటుంది, వాళ్ళకి ఒక 18-25 మధ్యలో అట్లా ఉంటుంది. సో ఇంకా హెల్పర్స్ ఉంటారు, వాళ్ళకి అరౌండ్ 13-18 మధ్యలో ఉంటుంది. డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళకి ఉంటుంది. సో ఇట్లా చాలామంది ఉంటారు.